ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం 4 కీలక పథకాలను త్వరలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ పథకాల ద్వారా అర్హులైన మహిళల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ కానుంది. ఈ వీడియోలో ఆ 4 పథకాలు ఏమిటి, ఎవరు అర్హులు, ఏ పత్రాలు అవసరం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటగా తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 19వ తేదీన అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా 1వ తరగతిలో చేరిన విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులు కావచ్చు. అయితే ఆధార్, జనన ధృవీకరణ పత్రం, కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు వంటి పత్రాలను స్కూల్లో సమర్పించడం తప్పనిసరి. రెండో పథకం ఆడబిడ్డ నిధి. ఈ పథకం ద్వారా 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ మహిళలకు 18,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని సమాచారం. అర్హతల పరిశీలన తర్వాత నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. మూడోది సున్నా వడ్డీ పథకం. డ్వాక్రా గ్రూపుల ద్వారా 10 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న మహిళలకు వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దీంతో మహిళలకు పెద్ద ఆర్థిక ఊరట లభించనుంది. నాలుగోది ఎన్టీఆర్ విద్యా లక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి రుణ పథకాలు. విద్యా అవసరాల కోసం గరిష్టంగా 2 లక్షలు, వివాహ అవసరాల కోసం 1 లక్ష వరకు తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణాలను డ్వాక్రా గ్రూపుల ద్వారా పొందవచ్చు. ఈ పథకాల కోసం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంకు ఖాతా, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ పథకాలపై మరిన్ని అధికారిక మార్గదర్శకాలు విడుదలైన వెంటనే మీకు తాజా సమాచారం అందిస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మన DAR ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.